2.5 సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ దేశంలో ఇప్పటికీ నెంబర్ 1 హీరోయిన్గా చలామణి అవుతుంది అందాల తార సమంత. అయితే సామాజిక మాధ్యమాల్లో మాత్రం చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన వివరాలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాను ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది తదితర వివరాలపై అభిమానులకు అప్డేట్ ఇస్తూ ఉంటుంది. సిటాడెల్ రీమేక్ హనీ బన్నీ వెబ్ సిరీస్లో నటనకు ఉత్తమ నటి అవార్డును దక్కించుకుంది సమంత. అలాగే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమెను జీ తెలుగు ఛానల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్కరించి పురస్కారాన్ని అందజేశారు. జీ తెలుగు ఛానల్ తరపున ఉత్తమ నటి అవార్డు రావడంతో తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కుక్క పిల్లి ఫోటోలు పెట్టి తనతో అవి విడదీయని బంధం అంటూ రాసుకొచ్చారు. దీనికి క్యాప్షన్ కూడా పెట్టారు. విస్తృతంగా మేల్కొని కలలు కనడం అని పేర్కొన్నారు. పలు ఫోటోలను కూడా సమంత షేర్ చేశారు. ఇటీవలే నిర్మాతగా మారిన సమంత తొలి సినిమాగా శుభంను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. సమంత కథానాయక ప్రాధాన్యమైన పాత్రలో మా ఇంటి బంగారం సినిమా చేస్తోంది. ఇందులో హీరోగా ప్రియదర్శి నటిస్తూ ఉన్నారు. టూలాలా బ్యానర్పై దీన్ని శ్యామ్ నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదల కానుంది ఈ సినిమా. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత శ్యామ్ హైదరాబాద్లో కన్నా ముంబైలోనే ఎక్కువగా ఉంటుంది. తనతో వెబ్ సిరీస్ తీసిన దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేఎల్లో ఒకరైన రాజ్ నిడుమూరుతో డేటింగ్లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా ముంబైలో ఈ జంటే కనిపిస్తుంది. రాజ్ భార్య శ్యామిలి అన్నింటినీ కాలమై నిర్ణయిస్తుంది, కర్మ వాటిని సరిదిద్దుతుంది, విశ్వం వినయాన్ని నేర్పిస్తుంది అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాయడం కూడా సంచలనాన్ని కలిగిస్తోంది. గతంలో కూడా వీరి బంధంపై ఆమె పరోక్షంగా పోస్టులు పెట్టారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.